హనుమకొండలో మంత్రి కొండా సురేఖ నివాసాన్ని ముట్టడించడానికి విద్యార్థి సంఘాల నేతలు ప్రయత్నించారు. వీరిని పోలీసులు బారికేడ్లు అడ్డుపెట్టి అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు రోడ్డుపైనే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఇక పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. దయచేసి మీరు కోఆపరేట్ చేయండి. మేమేమి ఇబ్బంది వచ్చేది మీరు ఇక్కడ గేట్లు వేస్తే ఎట్లానండి రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. మేము మాకు వదిలేస్తే సార్ మేము అట్లాంటి అసాంఘిక శక్తులం కాదు, అది కాదు. ఐ హంబుల్ రిక్వెస్ట్. చాలా మంది ఇక్కడనే చేసినాం మీరు కూడా కోఆపరేట్. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. 18 లక్షల మంది ఇలా ఇళ్లల్లో కూర్చొని 4వ రోజు ఇది 18 లక్షల మంది ఇళ్లలో కూర్చున్నారు సార్. దానిలో మీ పిల్లలు ఉన్నారు, మేమున్నాము. ఇలా ఏంటి ఫార్మా కావచ్చు, ఎంబీఏ కావచ్చు, ఎంసీఏ కావచ్చు, లేకపోతే ఇంజనీరింగ్, డిగ్రీ మొత్తం కూడా యావత్ కాలేజీలు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం బంద్ చేసుకొని కూర్చున్నారు సార్. దయచేసి అర్థం చేసుకోవాలి. మేము ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, విద్యార్థులతో చెలగాటమా. ప్రభుత్వం వెంటనే ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ అడిగినాము. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి సార్, మీరు అర్థం చేసుకోండి సార్. రిక్వెస్ట్ చేస్తున్నాం మేము. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 18 లక్షల మంది తర్వాత దాదాపు 2 లక్షల పైచిలకు ఫ్యాకల్టీ డిగ్రీ, ఇంజనీరింగు, ఎంసీఏ, ఎంబీఏ, ఫార్మా ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రాక దాదాపు 4వ రోజు ఈరోజు నిరవధిక బంద్ అనేది కొనసాగుతున్నది తెలంగాణ రాష్ట్రంలో. మరి గౌరవ యనుమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి మరి విద్యార్థులు కానీ లేకపోతే తర్వాత ఈ విద్యారంగ సమస్యలు కానీ కనబడతలేవా, వినబడతలేవా అని చెప్పేసి ఈరోజు మేము అడగదలుచుకున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10,000 కోట్ల పైచిలకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు పేరుకపోయి పెండింగ్లో ఉన్నాయి. మరి ఎందుకు కోతలు విధిస్తున్నారో
విద్యార్థుల పొట్ట మీద ఎందుకు కొడుతున్నారు? ఈరోజు మీరు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ 2021 నుంచి మొదలు పెడితే ఇది 2025 వరకు చూసుకుంటే పెండింగ్లో ఉండడం వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ మేనేజ్మెంట్లు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇచ్చేటువంటి పరిస్థితులు లేవు. వాళ్ళు మైగ్రేట్ అయిపోయి తట్టాపారా పట్టుకొని గ్రామీణ ప్రాంతాల్లో చదువుకు దూరమైనటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నదని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఎందుకు విద్యార్థులకు ఓట్లు ఇవ్వనే, విద్యార్థులకు ఓటు హక్కు లేదనే చెప్పేసి రేవంత్ రెడ్డి పట్టించుకుంటాడా అని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేయదలుచుకున్నాం. నువ్వు ఎందుకు ఈరోజు విద్యార్థులకు కోతలు పెడుతున్నావు? మీ మంత్రుల, మీ ఎమ్మెల్యేల, తర్వాత మీ చైర్మన్లు ఎవరైతున్నారో మీ జీతాలలో కోతలు పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. మీరు సమాజానికి సేవ చేసేటువంటి రాజకీయ నాయకులు కదా, సమాజం కోసం ఉన్నటువంటి వ్యక్తులు, శక్తులు కదా. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే విద్యార్థులను విస్మరించిందో, బీఆర్ఎస్ పార్టీ విస్మరిస్తేనే మొత్తం నిరుద్యోగులు, మేధావులు, ఇంటలెక్చువల్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాలలో మా కష్టంతో కదా ఈరోజు మీరు గద్దెనెక్కింది. మరి ఎందుకు విద్యార్థులు కానీ, తర్వాత విద్యార్థుల తల్లిదండ్రుల ఆర్తనాదాలు, ఈరోజు కాలేజీల ఆర్తనాదాలు మీకు వినబడతలేవని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలి. తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యకు మంత్రి ఉన్నటువంటి పరిస్థితులు లేవు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం భారతదేశ వ్యాప్తంగా మనం చూసుకుంటే 28 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఇట్లాంటి ఉన్నటువంటి దుర్మార్గం, ఇట్లాంటి పరిస్థితి లేదు. విద్యాశాఖకు మంత్రి ఉంటే ఈరోజు విద్యార్థుల సమస్యలు కావచ్చు, రియంబర్స్మెంట్ కావచ్చు, స్కాలర్షిప్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇంకేమైనా కూడా దానికి సంబంధించి రివ్యూ చేసి పట్టించుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. మరి తెలంగాణ రాష్ట్రంలో చదువుకున్నటువంటి ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేదా? అంటే ఒక ఎమ్మెల్యే కూడా చదువుకొని విద్యార్థులు ఉన్నటువంటి వ్యక్తిని క్యాబినెట్లో లేరా అని చెప్పేసి ఈరోజు మేము విస్మయానికి గురైపోయి మేము బాధపడుతున్నటువంటి సందర్భం అనేది ఉన్నది. తస్మాత్ జాగ్రత్త బిడ్డ రేవంత్ రెడ్డి. ఇప్పటికైనా కూడా 4 రోజులు గడుస్తున్నది, కాలేజీలు మొత్తం బంద్ ఉన్నాయి. ఈరోజు ఇంజనీరింగ్ కావచ్చు, పీజీ కావచ్చు, ఫార్మా కావచ్చు, ఎంసీఏ కావచ్చు, ఎంబీఏ కావచ్చు, మొత్తం విద్యా సంస్థలు మొత్తం తాళాలు వేసుకొని రోడ్ల మీద ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి నీ జూబ్లీహిల్స్లో చూసుకుంటే మొత్తం ఇంటింటికి పోయి ఓటు అడుక్కునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ విద్యార్థులు పైసలు లేక నోటు అడుక్కునేటువంటి పరిస్థితులు, ఈ దుస్థితి ఎందుకు వచ్చింది? ఈరోజు విద్యార్థులను, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులను, అదేవిధంగా అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేద విద్యార్థులను చదువుకు దూరం చేసే కుట్ర ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి ఈరోజు మేము ఆరోపిస్తున్నాం. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు కొండా సురేఖ గౌరవ మంత్రివర్యులు ఎవరైతున్నారో కొండా సురేఖ ఇంటిని మేము ముట్టడించడం జరిగింది. మేము శాంతియుతంగా వచ్చిన సందర్భంలో ఈరోజు పోలీసులు మమ్మల్ని అడ్డుకొని మమ్మల్ని దౌర్జన్యంగా నెట్టివేసే ధోరణులు ఉన్నాయి. ఎన్ని రోజులు పోలీసు రాజ్యంలో ఉండి ప్రభుత్వాన్ని నడిపిస్తారో మేము కూడా చూస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ, నా పేరు బాసివని సంతోష్, హన్మకొండ జిల్లా కార్యదర్శి ఏఐఎస్ఎఫ్.